Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming class 41 on logical operators. Logical operators. These logical operators are in Python 3. Number 1, logical AND, single ampersand, logical OR, pipe, logical NOT, exclamation. These are 3 logical operators. AND, OR, NOT. If these are Boolean type, what is the behavior? Boolean. And if both arguments are true, then only true. Or if at least one argument is true, then result is true. Not means not 1, 0, not 0 means 1. These are the table. Logical AND. Logical AND. If both arguments are true, true and true is equals to true. True and false is equals to false. False and true is equals to false. False and false is equals to false. If both arguments are true, then only true. If one argument is false, automatically false. This is logical and Boolean type. For example, if we take this true and true, both are true, true. True and false, one is true. First one is true, second one is false. If both arguments are true, rendu gana true aithe true. One argument true, second argument false. ఒకటి ట్రూ అయ్యి ఇంకోటి ఫాల్స్ అయినా కూడా ఫాల్స్. ఇప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్. రెండు ట్రూ అయితేనే ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్. ఇంకా రెండు ఫాల్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమవుతుందంటే ఫాల్స్. దిస్ ఈజ్ లాజికల్ అండ్. నెక్స్ట్ కమింగ్ టు లాజికల్ ఆర్. Logical OR means pipe symbol. If both true, true. If anyone is true, true. If both false, false. బాగా గమనించండి. True, true, true. True logical OR false, true. False logical OR true, true. False logical OR false, false. ఇది. Now see here. True or true. Both are true, true. Okay. True or false. One is true, another one is false. And avute gana false. Ikkada chudandi. True. True or false or true. Sorry. Small letter. False or false. I am taking another one. False or true. True. If both are false, automatically false. This is logical OR. That means this table. Logical OR table. Next, logical NOT means not 1 0, not 0 1, not 10 0, not minus 10 0. కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో ఒకటే ఒకటి 1 0. ఒకటి కాదు అంటే 0, 0 కాదు అంటే 1, 1 నాట్ 10 అంటే కూడా 1 కిందే లెక్క. అప్పుడు నాట్ 1 అంటే మీ 0 కదా, అదే నాట్ 10 ఆల్సో 0, నాట్ మైనస్ 10 ఆల్సో 0. ఇది ఎలా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ 1 అన్నాం అనుకోండి, ఫాల్స్. ఫాల్స్ అంటే 0. అలాగే నాట్ 0 అన్నాం అనుకోండి, 0. 1 ట్రూ. ట్రూ అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ 1 lakh అనుకోండి, 1 lakh, అప్పుడు కూడా ఫాల్సే.
నాట్ -10 అనుకోండి, అప్పుడు కూడా 1 కిందే లెక్క కాబట్టి ఫాల్స్. ఇది ఈ ట్రూత్ టేబుల్, ఈ లాజికల్ నాట్ ఇది ఇంకా ట్రూ అండ్ ఫాల్స్ ఇవంతా చూసేసాం. ఇంకా నెక్స్ట్ దానికి వస్తే దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ 0 మీన్స్ ఫాల్స్ అని, 1 మీన్స్ ట్రూ అనేది మనకు తెలుసు. ఎంప్టీ స్ట్రింగ్ అంటే కూడా ఖాళీ స్ట్రింగ్ ఇచ్చినాం అనుకోండి, ఫాల్స్ కింద లెక్క. 0 మీన్స్ ఫాల్స్, 10 మీన్స్ ఆల్సో ట్రూ, ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు ఎక్స్ అండ్ వై అన్నప్పుడు ఫాల్స్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ఎక్స్, ట్రూ మీన్స్ ఇట్ రిటర్న్స్ వై. 10 అండ్ 20 అని ఉంది. 10 ఈజ్ నాన్ జీరో మీన్స్ ట్రూ, రిటర్న్స్ 10. చూస్తాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అండ్ 20 అన్నాం. ఇక్కడ చూడండి 10 అండ్ 20 అన్నప్పుడు 10 అనేది నాన్ జీరో అంటే 1 అని అర్థం. ఆన్సర్ ఏమొస్తుంది? నాన్ జీరో కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది, 20 అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే 0 అండ్ 20 అని ఇస్తాను. 0 అనేది ఏంది? ఫాల్స్ కదా, కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఫస్ట్ ఆర్గ్యుమెంటే ప్రింట్ అవుతుంది, 0 ప్రింట్. ఇది కన్ఫ్యూజ్ అవుతా ఉంది అని అనుకోవద్దండి. ఇక్కడ 10 అంటే నేను ఆల్రెడీ ముందు క్లాస్లోనే ఇక్కడ చెప్పాను, ఇప్పుడు ఇంత మునిపే చెప్పాను. 10 అంటే నాన్ జీరో మీన్స్ ట్రూ, కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏముందో 20 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి 0 అండ్ 20 అని. 0 అంటే ఏమి? ఫాల్స్. ఇట్ రిటర్న్స్ ఫస్ట్ ఆర్గ్యుమెంటే ప్రింట్ అవుతుంది, 0 అని. అదే 10 అండ్ 20 0 అండ్ 20 0 అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 రాధ అన్నాం, దీన్నే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాం, 1 అండ్ సింగిల్ కొటేషన్లో రాధ అని ప్రింట్ చేసింది. ఇప్పుడు 1 అంటే ఏమి? నాన్ జీరో కదా, కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్కి పోతుంది, ఏమని ప్రింట్ అవుతుంది? రాధా అని ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, 0 అండ్ సింగిల్ కొటేషన్లో రాధా అని పెట్టేశాను. 0 అనేది ఏంటి? ఫాల్స్, కాబట్టి అదే ఆర్గ్యుమెంట్ ప్రింట్ అవుతుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్కి వెళ్దు 0. ఇది అండ్ సూత్రం. 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటివి? అండ్, ఆర్, నాట్. వీ కెన్ అప్లై దీస్ ఆపరేటర్స్ ఎదురు బులియన్ టైప్ ఆర్ నాన్ బులియన్ టైప్. బులియన్ టైప్ ట్రూ ఆర్ ఫాల్స్ కైనా, నాన్ బులియన్ టైప్ కైనా అప్లై చేసుకోవచ్చు. నాన్ బులియన్ టైప్కు ది రిజల్ట్ ఈజ్ నాట్ ట్రూ అండ్ ఫాల్స్. బులియన్ ట్రూ అండ్ ఫాల్స్ అనుకోండి, ఫాల్స్ ఈజ్ ద ఆన్సర్. ట్రూ అండ్ ట్రూ అనుకోండి, ట్రూ ఈజ్ ద ఆన్సర్. అండ్ వస్తే అప్ టు దిస్ ఈజ్ క్లియర్. ట్రూ ఆర్ ఫాల్స్ అనుకోండి, ఆర్ కాబట్టి ట్రూ ఈజ్ ద ఆన్సర్. నాట్ ట్రూ అంటే ఫాల్స్ ఈజ్ ద ఆన్సర్. అప్ టు దిస్ ఈజ్ క్లియర్. గుర్తుపెట్టుకోవాలి, 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. ఎంప్టీ స్ట్రింగ్ అయినా కూడా మనం ఏం తీసుకోవచ్చు? ఫాల్స్ కిందే తీసుకోవచ్చు. ఎంప్టీ స్ట్రింగ్ కూడా ఆర్. ఇది కూడా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూస్తాము, 2 ట్రూ అయితే చూస్తాం. 10 కొత్తది తీసుకుందాం, 10 ఆర్ 20 అని చెప్పాం. ఇక్కడ 10 అంటే ఏమి? నాన్ జీరో. అప్పుడేం రావాలి ఆన్సరు? నాన్ జీరో కాబట్టి అదే వచ్చింది. 10 ఆర్ కాబట్టి ఇక్కడ అండ్ కాదు, ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అవుతా ఉంది అని అనుకోవద్దు. 10 అండ్ 20 అన్నప్పుడు 10 నాన్ జీరో అయితే సెకండ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇక్కడ 10 ఆర్ 20 కాబట్టి 10 ఆర్ 20 కాబట్టి ఏమొస్తుంది? అదే వస్తుంది ఆర్గ్యుమెంట్. ఎందుకు? ఇక్కడ ఆర్ అనేది ఉంది. ట్రూ ఆర్ ట్రూనే, అది గుర్తుపెట్టుకోవాలి. 10 ఆర్ 20 10. ఇప్పుడు చూడండి కింద చూస్తాం, 0 ఆర్ 20 అన్నాం. వాట్ ఈస్ ద ఆన్సర్? నా ఇంటెన్షన్ వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ కావాలని కదా. అది లాజికల్ అండ్ టేబుల్, ఇది లాజికల్ ఆర్ టేబుల్. ఫస్ట్ వన్ ఎవాల్యుయేట్స్ టు ఫాల్స్, రిటర్న్ సెకండ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ వన్ కన్నా 0 అయితే ఇప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. చూడు ఇక్కడ ఏమొచ్చింది? 0 కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ ఆర్గ్యుమెంటే ట్రూ కాబట్టి 10 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, 0 ఆర్ 0 అనుకోండి, ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఎందుకంటే ఇది 0నే, అది 0నే. ఎంటర్ చేస్తాను 0 బికాస్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కన్సిడర్.
ఇది ఫాల్స్ అయినా కూడా సెకండ్ ఆర్గ్యుమెంట్ కన్సిడర్ చేసిన అది కూడా ఏముంది, జీరోనే ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాట్ ఆపరేటర్ అంటే మీకు తెలుసు, నాట్ ఆల్రెడీ చెప్పాను. నాట్ 10 అనుకోండి, ఏంటి, ఫాల్స్ అని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా నాట్ తీసుకున్నాను, గ్యాప్ తీసుకొని ఇది తీసాను, ఇప్పుడు ఏమొచ్చింది, ఫాల్స్. ఎంప్టీ స్ట్రింగ్, ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది, అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాదు, 0 ఆర్ ట్రూ అని ఇచ్చాము. ఇది 0 కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ని కన్సిడర్ చేస్తుంది. 0 కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ని కన్సిడర్ చేయడం. ట్రూ అనేది రాంగ్ ఇచ్చాను. ట్రేస్ బ్యాక్ 0 నేమ్ ఎర్రర్, 0 పెట్టకుండా ఓ పెట్టిన, 0 ఆర్ ట్రూ. ఇప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ ట్రూను కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఇస్తాను, ఆర్ అని ఇచ్చి 10/0 అని ఇస్తాను. ఫస్ట్ వన్ ఆర్గ్యుమెంటే ట్రూ, ఇంకా సెకండ్ ఆర్గ్యుమెంట్కి పోయే పరిస్థితే లేదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా 10 అని వచ్చేస్తుంది. అలా లేకుండా 0 ఇస్తా, ఇచ్చి ఆర్ అని పెట్టి 10/0 అని పెడతాను. వాట్ ఈస్ ద ఆన్సర్, 10/0. బట్ ఇట్ గివ్స్ ఎర్రర్. వాట్ ఈస్ దట్, 0 డివిజన్ ఎర్రర్. 0 అయితే సెకండ్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది, ట్రూకి. సెకండ్ ఆర్గ్యుమెంట్కి వెళ్తే సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఏముంది, 10/0 ఉంది, అంటే నెంబర్ బై 0 ఉంది. 0 డివిజన్ ఎర్రర్ అని వస్తుంది. సింటాక్స్ ఎర్రర్ ఏమది, ఏమన్నా రాంగ్ అయింది చూస్తాం. 0 ఆర్ 10/0, 0 పెట్టుకుంటా, 0నే పెట్టాను. ఇప్పుడు వచ్చింది 0 ఆర్ 10/0, ఆడున్నది ఎగిరిపోయింది, అందువల్ల 0 డివిజన్ ఎర్రర్ అని వచ్చింది. అర్థమైంటుంది. ఆర్కి అండ్కి డిఫరెన్స్ ఉంది. ఇది ఇక్కడితో ఇది లాజికల్ అండ్ అనేది చాలా చెప్పామండి. ఇక్కడికి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్లాస్కి